నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయనున్న ఈఎస్ఐ ఆసుపత్రి స్థలాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం 3.30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 150 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. స్థల పరిశీలనకు వచ్చిన ఎంపీకి ఈఎస్ఐ అధికారులు వివరాలు వెల్లడించారు. ముందు రండి మేడం. ఎందుకు మేడం ఇంత వివక్ష ఎందుకు తన మీద? ఇది ఎన్ని ఎకరాల ల్యాండ్? ఎంత కేటాయించారు? ఎంత దానిలో సంవత్సరాలు 30 గుంటలు ఎన్ని? 3 ఎకరాలు 7 ఎకరాల 3 ఎకరాలు 3 ఎకరాలు 30 గుంటలు ల్యాండ్. పూర్వ కాంపౌండ్ రెడీగా ఉంది. సైడ్ మన సైడ్ నుంచి సార్ వాయిస్ ఉంటాడు. ఏం నకరాలా? మీరు ఎంపీ అంటే మీకు ఇంత భయం లేదా? చీకట్లా తీసుకొస్తారు. ఇది ప్రొటెక్షన్ ఏరియా. ఏమైతే ఎవడు బాధ్యుడు? చీకట్లా ఎవడు బాధ్యుడు? దూరంగా ఇంత భయం లేదు మీకు అధికారులకు ఎంపీ అంటే? పాములు ఉంటాయి. ఇంత భయం లేదు. పెద్ద వేటోళ్ళకైతే లైట్లు పెట్టారు. తెలంగాణ పొద్దుదాకా రాత్రి 1 లైట్ పెట్టారు. వాళ్ళకు సెంటు లేదు. వాళ్ళకు ఈఎస్ఐ హాస్పిటల్ గురించి ఆ స్థలము పరిశీలిద్దామని చెప్పి రావడం జరిగింది. మీ అందరు కల్లారా చూస్తున్నారు. గత సంవత్సరం నుండి ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షనింగ్ కోసం చాలా కృషి చేయడం జరిగింది. ఢిల్లీలో మంత్రి గారు వెంకటస్వామి గారితో పాటు మన్సుఖ్ మాండియా గారు, ఎవరైతే లేబర్ మినిస్టర్ గారు ఉన్నారు కేంద్రంలో, వారితో కూడా మాట్లాడి ఈఎస్ఐ హాస్పిటల్ ముందుకు తీసుకెళ్ళాలి, రామగుండం ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాదాపు 7 సంవత్సరాలు పక్కకు పెట్టిన ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి శాంక్షన్స్ క్లియర్ చేయించి టెండరింగ్ ప్రాసెస్ వరకు తీసుకురావడం జరిగింది. 150 కోట్ల వరకు ఏదైతే టెండర్ కూడా అనౌన్స్ అవ్వడం జరిగిందో దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఫాలోఅప్ చేస్తుంటే ఏ ఒక్క అధికారి ఈ ప్రాజెక్టు మీద మాట్లాడడం లేదు. మీరు గతంలో కూడా చూసినారు. కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి ఈఎస్ఐ వివరాలు అడిగితే, ఎయిర్పోర్ట్ వివరాలు అడిగితే సరిగా ఇవ్వకపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు నిన్న ఉదయాన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈఎస్ఐ అఫీషియల్స్కి మరియు కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ విజిట్ జరుగుతుంది. ఈఎస్ఐ హాస్పిటల్ స్టేటస్ ఏముంటుంది లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి డిసెంబర్ 1 నాటి నుంచి. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే స్టేటస్ ఏంది, ల్యాండ్ స్టేటస్ ఏంది, టెండర్ స్టేటస్ ఏంది అని చెప్పి వివరాలు కూడా అడగడం జరిగింది. పర్సనల్గా వచ్చి ఆన్ గ్రౌండ్ చూద్దామని చెప్తే మీరు చూస్తున్నారు. ఇప్పుడు అసలు లైటింగ్ లేదు, ఒక చిన్న ఏర్పాటు కూడా లేదు, ఒక సరిగ్గా లోపలికి వెళ్ళే
దారి కూడా రెడీ చేయలేదు. బయట రోడ్డు మీదనే నుంచోబెట్టి బ్రీఫింగ్ చేస్తుంటే మా కార్యకర్తలు దాన్ని గమనించి ఇట్లనా అని చెప్పి పరిస్థితి అని చెప్పి మీరు చూస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. కాకా వెంకటస్వామి గారు రామగుండం హార్ట్ ఆఫ్ పెద్దపల్లి అని చెప్పి చాలా దగ్గరగా రామగుండంలో ఉండి పనిచేసినారు. రామగుండ ప్రజల ప్రేమ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదంతో దాదాపు 40-50 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతానికి సేవలు చేసినారు. మరి దాని తర్వాత వివేక్ గారు ఎంపీగా మీరు అందరు గెలిపించుకున్నాక మళ్ళా నన్ను మీరు ఆశీర్వాదం ఇచ్చి క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాను, నేను మీకోసము ఏ ఇబ్బంది పడ్డా నేను రామగుండము పెద్దపల్లి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత కూడా ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ విషయంలో ఇక్కడికి వచ్చి ఈఎస్ఐ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే మన రామగుండం బెల్ట్లో కార్మికులు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది క్యాంపెయినింగ్ అప్పుడు కూడా హామీ ఇచ్చినాము. ఇట్లాంటి ప్రాజెక్టులు వస్తే కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందుతారు ఈ హాస్పిటల్ తోటి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఆ ఉద్దేశంతో వస్తే ఇన్ని అడ్డంకులు ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు అందరూ గమనించాలి. అయినప్పటికీ కూడా నేను నా వంతు ఏదేమైనా ఈ ప్రాజెక్టు వచ్చేటట్టు నేను పోరాడతాను. అన్ని దుష్ట శక్తుల అగేన్స్ట్ పోరాడి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేటట్టు నేను కంకణం కట్టుకున్నాను. ఖచ్చితంగా మీ అందరి ప్రేమతోటి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేలాగా ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చి తీరుతుంది. నేను దానికోసం కృషి చేస్తాను చెప్పి మరొకసారి నాకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పేరు దేశంలో హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకి కృషి చేసిన ధీర వనితని కొనియాడారు. ఇందిరాగాంధీ గారి ఆశయాలను ఇందిరాగాంధీ గారి ఆశయాలను జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇందిరాగాంధీ గారి ఆశయాలను జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. इंदिरा गांधी अमर है, अमर है, अमर है. इंदिरा गांधी अमर है, अमर है, अमर है. इंदिरा गांधी अमर है. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 108వ జయంతిని ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమెకు భారత రత్న ఇచ్చి ఈ దేశము సత్కరించి ఆమె చేసిన సేవలను గుర్తించుకోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ గారి ఆశయాలను కొనసాగించడానికి పేదలకు ఇందిరమ్మ ఇండ్లే గాని, అలాగే మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లే గాని చేయడంతో పాటు మహిళలను 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది. గతంలో ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలనకే గాని, బ్యాంకుల జాతీయకరణ గాని ఏ విధంగా అయితే పేదలకు అనేక రకమైన సంక్షేమ ఫలాలు అందించిందో వారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన తీసుకురావడానికి ఈ ఇందిరమ్మ రాజ్యానికి కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో వారికి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదరిక నిర్మాణాలకు ఎంతో కృషి చేసినారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదరిక నిర్మాణాలకు పెద్దపీట వేసిన ధీరవనిత ఆమె. అదేవిధంగా హరిత విప్లవానికి నాంది పలికిన గొప్ప వనిత ఆమె. భారతదేశంలో ఒక ప్రధాని మంత్రి హోదాలో ఉండి
దేశ సేవలో నిమగ్నమైనప్పుడు కొంతమంది అగంతకుల చేతిలో ఆమె అమరత్వము దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరవనిత ఇందిరాగాంధీ గారు. వారి యొక్క యాదిలో మనము చిరకాలం చరిత్ర పుటలు ఎప్పటికీ ఈ రోజు మనము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం సంకల్పంగా ఇందిరమ్మ రాజ్యంలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరం చేయాల సంకల్పంతో ప్రతి ఆడపడిచి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అని, ఇందిరా ప్రభ అని, ఇందిరా క్యాంటీన్ అని, ఇందిరా మహిళా శక్తి అని, ఇలా అనేక ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ గృహజ్యోతి కానీ ఆమె యాదిలో చరిత్ర పుటల్లో ఆమె యొక్క చరిత్ర ఎప్పటికీ పదిలంగా ఉంటుందని ఈ దేశ ప్రజల్లో ఒక స్థానం తెప్పించిన వీరవనితకు మన యొక్క ఆశయాలను కొనసాగిద్దామని నేను కోరుకుంటున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నది అగ్రహారం దగ్గర పవిత్ర కృష్ణానది తీరాన కార్తీక పాడ్యమి దీపోత్సవ అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో కృష్ణమ్మ తల్లి సన్నిధిలో దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు చిన్నారులు పాల్గొని కార్తీక దీపం సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. కార్తీక అమావాస్య పూజ చేసినప్పటికీ కార్తీక పాడ్యం వరకు దీపోత్సవం ఉంటుందని బ్రాహ్మణులు తెలిపారు. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వం కాల్చి చంపడాన్ని ఖండిస్తూ శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలు ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను అండగా ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులను సానుభూతి వరులను పెద్ద ఎత్తున బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపుతున్నారని వెంటనే ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పోరాడదాం హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా, పోరాడదాం బ్రాహ్మణ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా, విప్లవోద్యమంపై కొనసాగుతున్నటువంటి పోలీసు నరహంతక దాడులను అమర వీరులకు, జోహార్లు అమర వీరులకు, అమర హే కామ్రేడ్ హిట్మా, అమర హే కామ్రేడ్ హిట్మా, మిల్లు అమర వీరులకు, అమర వీరులకు, మిల్లు అమర వీరులకు, నూతన ప్రజాస్వామిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం, అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మావోయిస్టుల పైన
అనేకమైనటువంటి నరహంతక పాలన కొనసాగిస్తూ ఉండు. ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ల పేరిట అనేక మందిని హత్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎన్కౌంటర్లలో నంబాల కేశవరావు కానీ, ఇడ్బా కానీ తదితర మావోయిస్టు నాయకులు, కార్యకర్తలను, ఆదివాసులను అందరినీ కూడా మరి బూటకపు ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ గోదావరిఖని పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కగారు పేరు మీద చేస్తున్నటువంటి దురాక్రమాలను మరి నిలిపివేయాలని చెప్పి, అదేవిధంగా కాల్పులను విరమించాలని చెప్పి, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన కాల్పులను విరమించాలని, అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే దేశవ్యాప్తంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిలిపివేయాలి ఆపరేషన్ కగార్ను, బూటకపు ఎన్కౌంటర్లపై ఎన్కౌంటర్లన్నీ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. మావోయిస్టులతో హిందూ బ్రాహ్మణ ఫాసిజం, మోడీ ఫాసిజం, ప్రజా పోరాటాలు. జోహార్ మారేడు మిల్ల మన వీరులకు, జోహార్ మారేడు మిల్ల మన వీరులకు, జోహార్ కామ్రేడ్. కేంద్ర ప్రభుత్వం గెజిట్ చేసిన లేబర్ కోడ్ల రద్దుకి కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని, మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను భారత కార్మిక వర్గమంతా తిప్పికొట్టాలని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మెయిన్ గేట్ ఎదురుగా మోదీ ప్రభుత్వం నిరంకుశంగా గెజిట్ చేసిన లేబర్ కోడ్ గెజిట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన చేపట్టారు. గెజిట్ చేసిన లేబర్ కోడ్లను వెంటనే గెజిట్ చేసిన లేబర్ కోడ్లను వెంటనే గెజిట్ చేసిన లేబర్ కోడ్లను వెంటనే నిరంకుశంగా గెజిట్ చేసిన లేబర్ కోడ్లను వెంటనే నిరంకుశంగా గెజిట్ చేసిన లేబర్ కోడ్లను వెంటనే భారత కార్మిక వర్గం పైన కత్తి కదా వేలాడినట్టుగా ఈ లేబర్ కోడ్లను భారతదేశ కార్మిక వర్గంపై మోపింది. వీటి వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా ఈనాడు నిరసన తెలుపుతా ఉన్నది. మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ప్రవేశపెట్టినటువంటి ఈ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత కార్మిక వర్గం అంతా కూడా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని, లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు తమ పోరాట శక్తిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా భారత కార్మిక వర్గానికి టీసీఐ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. గత 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కార్మికులను కట్టుబాటుగా వెట్టి చాకిరి చేపించడానికి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులకు, బడా కార్పొరేట్ సంస్థలకు, గుత్తా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. వెంటనే ఈ కార్మిక లోకం అంతా ఐక్యంగా ఉద్యమించి ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడదామని ఇప్పుడు ఈరోజు 4 లేబర్ కోడ్ల జీవో పత్రాలను ఈ ఎన్టీపీసీలో తలగబెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించి ఈ 4 లేబర్ కోడ్లను వెనుకగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో దరూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శనివారం పండుగ వాతావరణంలో కలకల్లాడింది. ఇందిరా మహిళా శక్తి చిల్లల పంపిణీ కార్యక్రమంలో గద్వాల జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్తో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చీరలు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 80,000 మందికి పైగా మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వీరితో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ ఇందిరమ్మ చీరలను ఇవ్వడం జరుగుతుందన్నారు. సార్
నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం మీరందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాము. ప్రతి ఒక్క మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరున్నారు అందరికీ కూడా మనం జిల్లా రేషన్ కార్డు నుండి 18 సంవత్సరాల పైగా ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా ఈ చీరలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ చీరలు పంపించడం అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పిన అధ్యక్షులకు కూడా మీకు ఒక గుర్తింపు ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం తీసుకొని వచ్చింది. ఇదే కాకుండా మహిళల కోసం ప్రభుత్వం చాలా రకాల పథకాలు తీసుకొని వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు వడ్డీ లేని రుణాలు కూడా మీకు అందరికీ ఇస్తున్నాయి. ఒక సంఘాలు ఉంటే 10 నుంచి 15 మెంబర్స్ ఉంటున్నారు. దాంట్లో 20 లక్షలు ప్రభుత్వం నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం నుంచి అంటే బ్యాంక్స్ నుంచి 20 లక్షలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క మహిళ 1 లక్ష నుంచి 2 లక్షలు కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ ఎందుకు వస్తుంది అంటే మీరు మహిళా సంఘాల్లో భాగం ఉన్నారు, మహిళా సంఘాల్లో మెంబర్ ఉన్నారు కాబట్టినే మీకు ఆ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినారు వడ్లు కొనుగోలు కేంద్రం. ఇక్కడ మనకి పెద్దగా గొలుగుల్లో పెద్దగా వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సెంటర్కి 1-2 లక్షలకి ఎక్కువ ఆదాయం కూడా దాని నుంచి వస్తుంది. సో అది కాకుండా ఇప్పుడు బస్సులో మీకు అందరికీ ఆల్రెడీ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలన్నా, ఇప్పుడు గద్వాల్ పోవాలన్నా, కేటీదొడ్డి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా ఇక్కడ నుంచి మీరు ఎక్కడ వెళ్ళి పని చేసుకురావాలన్నా కూడా ఫ్రీ బస్సు ఇస్తున్నారు. అదే కాకుండా మీ మహిళా సంఘాల నుంచినే లోన్లో మనం బస్సు ఓనర్ మీరే కావచ్చు. అంటే ఇప్పుడు ఇన్ని రోజు బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తుంటే మీరు ఇప్పుడు మీరే బస్సు ఓనర్ కూడా కావచ్చు. మహిళా సంఘాల నుంచి మనకు అడిగితే ప్రభుత్వం నుంచి 30 లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 6 లక్షలు మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. ఇంకా ఎక్కువ ఉంటే బ్యాంక్ లోన్ తీసుకొని దానిని రీపేమెంట్ చేసుకుంటే టీజీఎస్ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళే మీ బస్సు కూడా తీసుకుంటారు. ఇట్లాంటి చాలా పథకాలు మీకోసం చేసినారు. ఫ్రీ బస్సెస్ ఉండొచ్చు, 200 యూనిట్కి తక్కువ ఉంటే మీకు ఫ్రీ పవర్ ఉన్నాయి. అట్లాగే గ్యాస్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 500 రూపీస్ మీరు ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఇందిరమ్మ ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు మన గద్వాల్ జిల్లాలోనే హైయెస్ట్ ఇక్కడనే ఇచ్చినాం. దాకా మహిళలకి కూడా ప్రభుత్వ తరఫు నుంచి ఈ చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మొత్తం 33 జిల్లాలు, మన గద్వాల్ జిల్లాలో కూడా 2 నియోజకవర్గంలో కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపు మనకి 2 నియోజకవర్గాలు కలిపి 80,000 మంది మహిళలు ఈ సంఘంలో ఉన్నారు. వాళ్ళకే కాకుండా ఎవరు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి, 18 సంవత్సరం పైకి ఉన్నారు, వాళ్ళకి కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఓన్లీ చీరలు పంపిణీ చేయడమే కాకుండా ప్రభుత్వాలు మహిళల కోసం ఏమేమి చేస్తున్నారు, దానిని మీరు ఎట్లా ఉపయోగించుకోవాలి అని మనం చూస్తే ఇందాక 2 మహిళలు మాట్లాడితే చెప్పినారు. ముందు మీరు బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక సంఘంలో 10 నుంచి 15 మంది ఉంటారు. దాంట్లో 20 లక్షల దాకా అప్పు ఇస్తున్నారు. ముందు మీరు బ్యాంకుకి వెళ్ళడమే పెద్ద విషయం. ఇప్పుడు మీకే 20 లక్షల వరకు అప్పులు ఇస్తున్నారు. అది ఇవ్వడంలో మీరు కరెక్ట్గా వాపస్ పావతిస్తున్నారు కాబట్టినే మనకు లోన్ ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం మన జిల్లాలో చూస్తే 98% ఎక్కువ మీరు ఎంత రుణాలు తీసుకున్నారో అదన్నీ తిరిగి చెల్లిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అట్లా చెల్లిస్తున్నారు కాబట్టినే ఇప్పుడు వడ్డీ లేని రుణాలు. అంటే మీరు ఇప్పుడు 1 లక్ష అప్పు తీసుకున్నారంటే ముందు మీరు వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ కట్టినది వాపసు మీకు మళ్ళీ అకౌంట్కి పడుతుంది. ఇది ఒకటే కాకుండా ఇప్పుడు వడ్లు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అది కూడా మహిళా సంఘం నుంచినే తీసుకోవాలని చెప్పేసి అది కూడా మహిళల నుంచినే మనము వడ్లు కొనుగోలు చేస్తున్నాము. అట్లాంటిది ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్లో వచ్చినాక నుంచి కూడా ఫ్రీ బస్సెస్ కూడా చేసినది. మహిళలకి మాత్రమే ఫ్రీ బస్సెస్ చేసింది. ఎందుకు ఫ్రీ బస్సెస్ చేసింది అంటే మీరు ఎక్కడైనా వెళ్ళి పని చేసుకోవాలనుకోండి. ఇప్పుడు గోన్పాడ్ నుంచి గద్వాల్కి రావాలి, గద్వాల్కి వచ్చి ఏదైనా పని చేయాలి.
అట్లాంటి పని చేయాలన్నా కూడా మీకు ఎవరికి ఆర్థికంగా భారం ఉండకూడదు. కాబట్టి ఫ్రీగా బస్సులో వెళ్ళి అక్కడ పని చేసుకొని వాపస్ ఇక్కడ సాయంత్రం అయితే మళ్ళీ ఇక్కడ వచ్చేయవచ్చు. సో ₹1 ఖర్చు కాకుండా మీకు ఏదైనా గద్వాల్ ఎట్లాంటి ఏదైనా పనికి వెళ్ళాలంటే ఒక కూరగాయలు పెట్టుకున్నారా, లేదంటే కూలీ పనికి వెళ్తున్నారా, లేదంటే మహిళలకి స్కూల్కి పంపిస్తున్నారా, ఏదైనా కూడా ప్రభుత్వం మీకు ఫ్రీగా వెళ్ళి రావాలి అని ఒక పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ముందు బస్సు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా బస్సు మీరే ఓన్ చేయడం. ఒక 6 లక్షలు మీరు పెడితే ప్రభుత్వ తరఫు నుంచి 30 లక్షలు ఇచ్చి ఒక బస్సు కొనుగోలు చేసి దానికి మీరు నడుపుకొని దానికి వచ్చే ఆదాయం కూడా మహిళా సంఘాలకే వస్తున్నాయి. అట్లాంటిది ఇప్పుడు మనకి గట్టు లక్షల రూపాయలు ఏదైనా ఏ కూలి ₹2 200 కూలి చేసుకొని నెలకల్లా జమ పెట్టుకొని మేము ఇంట్లో. అంటే ఈరోజు మహిళలను కోటీశ్వరం చేయాలి అంటే ₹1 ప్రభుత్వం డైరెక్ట్ ఇయ్యారు. మీరు చిన్నగా ఇప్పుడు మేము చెప్పినట్లు మీ అధ్యక్షురాలు చెప్పినట్లు చిన్నగా అన్ని కూడా డబ్బులు జమ చేసుకొని బ్యాంకుల్లో ఈరోజు ఎక్కడ పోయినా మహిళా సంఘాలకు గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి ఈరోజు లోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పుడన్నా మనకి లోన్ కావాలంటే ఎంతోమంది నాయకుల చుట్టూ తిరుగుతుంటారు, అక్కడ ఇక్కడ పోతేనే మనకి అసలు ఆ బ్యాంకుల కాలంలో పెట్టబోతుంది. ఈరోజు అందరూ కూడా మీరు ధైర్యంగా బ్యాంకులో పోతున్నారు. బ్యాంకులో పోయి మీరు కూర్చొని అక్కడ మేనేజర్ గారితోనా మీ సభ్యులు పోయి డైరెక్ట్గా డబ్బులు తెచ్చుకునే పరిస్థితికి వచ్చినారు. అంటే ఎంత అభివృద్ధి చెందినారు. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం మహిళలు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది. మొగుడు చెప్తేనే బయటికి పోవాలా, లేకుంటే బయటికి పోయలేని పరిస్థితి. మళ్ళీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే, వాళ్ళు తెస్తేనే గింజలు ఎవరు తెస్తేనే తినే పరిస్థితి ఉండే. ఈరోజు ధైర్యం, కుటుంబాన్ని పోషించే ధైర్యం మహిళలు కల్పించింది ప్రభుత్వం. ఈరోజు మీరే మీ భర్తలు అక్కడిక్కడ తిరుగులాడినా ఆ కుటుంబం పిల్లల ఫీజులు మీరే కడుతున్నారు, పిల్లల పెళ్లిళ్ళకి ఎంతో బంగారం కొంటున్నారు. అన్ని రకాలుగా ధైర్యంగా ఈ మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు మాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఏమంటే అప్పు పుడుతుంది, అప్పు కడతాం, మళ్ళీ అప్పు తెచ్చుకుంటే ఒక 2-3 లక్షలు అప్పు తెచ్చుకున్నా ఒక ధైర్యంగా మళ్ళీ ఒక సంవత్సరంలో మనం చిన్నగా మళ్ళీ జమ చేసి ఆ డబ్బులు కడతామని ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ మహిళా సంఘాల. ఎందుకంటే ఈ మహిళా సంఘాల ద్వారానే ఈరోజు ఆర్థికంగా ఎదగడానికి ఒక పెద్ద అవకాశం మనకు అందరికి వచ్చింది. గతంలో మన పరిస్థితులు బాగలేకుండా కనీసం ఊర్లో కూలీలు లేకుండా ఈరోజు మంచి సాగునీళ్ళు వచ్చినాయి, మంచి మనం పండించిన పంటలకు మంచి మద్దతు ధర లభించింది. మనం కూడా వ్యవసాయం అభివృద్ధి చెందుకున్నాం. ఆ వ్యవసాయం ద్వారానే మనం ఈరోజు అప్పులు కూడా కట్టుకునే పరిస్థితికి వచ్చినాం. ఎంతో జమ చేసుకుని పొలాలు కూడా కొనుక్కునే పరిస్థితికి రాగలిగినాం. అంటే అది ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కారణం ప్రభుత్వం ఉంది. మళ్ళీ ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈరోజు అన్ని కూడా ఇందిరమ్మ చీరలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇందిరమ్మ చీరలు పంపినారు. ఎందుకంటే మీకు కూడా గౌరవం ఉండాలి. ఎక్కడ పోయినా మహిళా సంఘం ఒక కోడ్ లాగా, అంటే ఈరోజు అంగన్వాడీ టీచర్లు వస్తారు, ఆ చీర కట్టుకుంటేనే అంగన్వాడీ టీచర్ అని మనం గుర్తుపడతాం. ఆశా వర్కర్లు వస్తారు, ఆశా వర్కర్లు ఆ చీరను చూసి ఆశా వర్కర్ అనుకుంటారు. మీకు కూడా ఒకటే రకమైన చీరలు ఇస్తే మహిళా సంఘములు ఎక్కడ పోయినా ఏ ఆఫీసు పోయినా వీళ్ళు మహిళా సంఘం నాయకులు ఉన్నారు, వీళ్ళ కూర్చోబెట్టి మాట్లాడడం, ఆడపిల్లలు గౌరవిద్దాం అనే విధంగా మళ్ళీ ఈరోజు జరుగుతుంది. మళ్ళీ ఈరోజు బస్సులలో కూడా గౌరవ కలెక్టర్ గారి మీ ద్వారా చెప్తున్నా, బస్సులలో ఉచిత బస్సు పెట్టినారు ప్రభుత్వం. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినారు మీ ఉచితంగా ఇవ్వాలని. మోదీ సర్కార్ 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేలా 4 లేబర్ కోడ్స్ అమలు చేయడం పట్ల కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడడానికి, కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడానికి 4 లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చిందని, వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా ప్రతిఘటించాలని GLBKS IFTU వర్కింగ్ ప్రెసిడెంట్ ఐకృష్ణ పిలుపునిచ్చారు. మనం గత 5 సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా అనేక సమ్మెలు చేసినాం, భారత్ బంధులు చేసినాం. 20లోనే ఈ ప్రతిపాదనలు వచ్చాయి. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం 29 కార్మిక చట్టాలని అనుభవించినాం. పారిశ్రామిక వివాదాల బిల్లు 1936, ట్రేడ్ యూనియన్ చట్టం 1926, అట్లాగే బోనస్ చట్టం, జీతాల చట్టం, మహిళా బిల్లు, ESI చట్టం, పెన్షన్ చట్టం, జీతాల చట్టం, ఇట్లా అనేక చట్టాలు మనం అనుభవించినాం. కానీ
మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ దేశ సంపదను, ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ ఇవాళ కార్పొరేట్ శక్తులకు కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కించి వాళ్ళ చేతుల్లో మనల్ని పావులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక నుంచి ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కు లేదు. మేడే కాలం నుంచి ఇప్పటి వరకు మనం 8 గంటలు పనిచేస్తున్నాం. ఇప్పుడు మనం 8 గంటలు కాదు 12 గంటలు పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వారంతపు సెలవులు కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంది. అనేక ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే 40 ఏళ్ల వరకు వాడు ఎంతవరకు అయితే అగ్రిమెంట్ చేసుకుంటాడో అంతవరకే కార్మికుడు ఉండడం, ఆ తర్వాత దిగిపోవడం, ఇట్లా అనేక రకాల కొత్త అంశాలను ఇవాళ తీసుకొచ్చారు. పాత లేబర్ చట్టాలన్నీ కూడా నిన్న రద్దయిపోయాయి. ఇవాళ దేశంలో కార్మిక వర్గం అంతా కూడా మోడీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తుంది. మనం చేసినటువంటి నిరసనలు, భారత్ బంధులన్నీ కూడా పక్కన పోయినాయి. ఇవాళ నిన్నటి నుంచి ఇవాళ దేశంలో అమలు జరగడానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నాడు. రేపు భవిష్యత్ తరాలు మనల్ని ప్రశ్నిస్తాయి. ఎందుకంటే మనం 70 ఏళ్ల నుంచి అనుభవించుకున్న చట్టాలు పోయినాయి. మనకు రేపు 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న కార్మికులు అందరూ అనుభవిస్తారు దీని ఫలితాలు ఎట్లుంటాయని. మనం 5 ఏళ్ల నుంచే హెచ్చరిక చేసుకుంటూ వచ్చినాం, కానీ పిడచవన పెట్టారు. ఒకనాడు మనం గోల్డెన్ హ్యాండ్ షేప్ ను వ్యతిరేకించినాం, పెట్టొద్దన్నాం, కానీ ఆ రోజు పెట్టి ఇవాళ కార్మికులు ఎక్కడున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళ పెన్షన్ ఎంత ఉందో, వాళ్ళు ఏం పనులు చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. రేపు 12 గంటల పనిదినం వస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందో చూడండి. సెలవులు ఉండవు, ఇప్పటిదాకా తమ్ముడు అన్నట్టుగా సెలవులు ఉండవు, కనుక మనకు బానిసల పరిస్థితి వచ్చింది. రేపు 10 ఏళ్ల తర్వాత మనల్ని మన కార్మిక వర్గమే ప్రశ్నిస్తుంది. మా అన్నలు, మా తాతలు ఈ ప్రయత్నాన్ని అప్పుడే అడ్డుకుంటే మాకు ఈ పరిస్థితులు వచ్చేది కాదని చెప్పి భావిస్తారు. అందుకని ఇది మన బాధ్యత. రేపు మన అన్ని ట్రేడ్ యూనియన్లు ఏ పిలిపించినా కూడా మనం దాంట్లో పాల్గొందాం. మన కార్మికుల ఐక్యతను మోడీ ప్రభుత్వానికి వినబెట్టేటట్టుగా మనం తెలియపరుద్దాం. కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 4 లేబర్ కోడ్లను అదే రోజు నుండి అమలు చేయాలని తేదీ 21/11/2025న విడుదల చేసిన నోటిఫికేషన్లను సిఐటియు ఎన్టీపీసీ రామకొండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో దగ్ధం చేయడం జరిగింది. సందర్భంగా సిఐటియు ఏరియా కన్వీనర్ గీర్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా కార్మిక వర్గం పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రంలోని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. నిన్న కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల మీద నోటిఫికేషన్ ఇచ్చడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో కార్మికులకు నష్టదాయకమైనటువంటి చట్టాలను తీసేసి దాన్ని 4 లేబర్ కోడ్లుగా చేశారు. ఆ 4 లేబర్ కోడ్లలో అనేక రకాలుగా కార్మికులను బానిసలు చేసేటువంటి ఈ లేబర్ కోడ్లు ఎక్కడికి వెనకడికి తీసుకుపోతున్నారు. తాతలు తండ్రులు సంపాదించినటువంటి లేబర్ కోడ్లు చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాల స్థానంలో కోడ్లు తీసుకొస్తారు. ఆ కోడ్ల వలన కార్మిక వర్గానికి చాలా నష్టం. కాబట్టి ఆ కోడ్లు ఏదైతున్నాయో రద్దు చేయాలని, ఈ యథావిధిగా ఇప్పుడున్న చట్టాలను ఇంకా మెరుగుపరచాలని ఉన్న చట్టాలను తీసేసి దాని స్థానంలో లేబర్ కోడ్లు తీసుకొస్తారు. ఆ లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఇక్కడ ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఈరోజు ఎన్టీపీసీ రామకొండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్మిక వర్గం అందరు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేయవలసిన అవసరం ఉన్నదని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నశించాలి మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. నశించాలి మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను.
కరీంనగర్ సన్ రైజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నేతృత్వంలో రామకుండం తవిత ఆశ్రమంలో శుక్రవారం రోజున చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత కౌశిక హరి హాజరై ఆశ్రమ పిల్లల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ సన్ రైజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. కరీంనగర్ వారి సన్ రైజ్ హాస్పిటల్ నేతృత్వంలో కవిత ఆశ్రమంలో పిల్లలందరికీ ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంప్ సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ రాజేంద్ర అన్న గారు, అదేవిధంగా తిరుపతి అన్న గారికి తెలియజేయడంతో వారు మేనేజ్మెంట్ తో మాట్లాడి ఖచ్చితంగా మేము రామగుండం కవిత ఆశ్రమంలో ఏర్పాటు చేస్తామని ఈ రోజు మనకు టైం ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేనేజ్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు టిఆర్ఎస్ రాష్ట్ర నేత, నిరంతరం కార్మికుల సమస్యల కోసం, ఈ ప్రాంత అసంఘటిత కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాడుతున్నటువంటి యువనేత అన్న కౌశిక హరి అన్న గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ తబితా ఆశ్రమం నెలకొల్పడానికి దాదాపు 16 సంవత్సరాల క్రిందనే అన్ని రకాలుగా మన తబితా ఆశ్రమానికి ఇక్కడ పునాదికి అండగా నిలవడం నిజంగా ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఈ ఆశ్రమాన్ని అందరి దాతలతో, అందరితో, అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు కూడా పూర్తిగా వీరేందర్ సార్కు, విమలా మేడం గారికి, ఆశ్రమంలో పిల్లలు ఉన్న అందరికి కూడా సహకరిస్తున్నట్టు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన ముఖ్య అతిథి కౌశిక అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండంలోని కవితా ఆశ్రమం వద్దకు రావడం జరిగింది. మా మిత్రుడు మద్దెల దినేష్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఇవాళ ఈ ఆశ్రమంలో ఏదైతే సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ హాస్పిటల్ ఉంది, వాళ్ళ సౌజన్యంతో మా మిత్రుడు రాజేందర్, అదేవిధంగా తిరుపతి, ఏదైతే సన్ రైజ్ హాస్పిటల్ యొక్క మేనేజర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని మద్దెల దినేష్ గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ వారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా వీరేందర్ గారు కవితా ఆశ్రమం ఏదైతే నెలకొల్పిండో గత 16 సంవత్సరాల క్రితం అనేక కష్ట నష్టాలు, ఆయన బాధ అప్పటిది చెప్తే ఇక అది ఇప్పుడు చాలాసేపు చెప్పాల్సి వస్తుంది. అనేక మంది ఇబ్బంది పెట్టి ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి ఆయనతో పాటు ఒక 7-8 మంది మిత్రులు ఉండే, వారందరి సహకారంతో పెట్టడం జరిగింది. ఇక ఆయన జీవితం అంతా కూడా దీనికే దారాకొసి బాగా కష్టపడి దీన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. దీనికి అనేక మంది దాతలు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, మిగతా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఈ యొక్క ఆశ్రమాన్ని నడపడంలో కానీ అభివృద్ధిలో తీసుకురావడం కానీ వారందరి సహకారం చాలా ఉన్నది. వారందరూ ఎవరెవరైతే ఈ ఆశ్రమానికి అన్ని రకాల ఆదుకుంటారో వాళ్ళందరికీ మేము ఈ కార్యక్రమం ముఖ్యంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తప్పకుండా మా మద్దెల దినేష్ గారు మమ్మల్ని వాళ్ళు ఆహ్వానించి, మా దినేష్ కూడా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకునిగా, ఒక వ్యక్తిత్వం గల నాయకునిగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల అవగాహన పెంచుకొని వాటికి ఫిజికల్ గా కొట్లాడతాడు, న్యాయపరంగా కొట్లాడతాడు, అన్ని రకాల కొట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధిలో వారి యొక్క ఆకాంక్ష ఇంకా గణనీయంగా ముందుకు పోవాలని చెప్పేసి, వారి సేవలు కూడా ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పేసి, ఏదైతే వీరేందర్ గారు చేస్తున్నటువంటి శ్రమను మాత్రం మనం ఎంత చెప్పినా తక్కువ. అయితే ఇట్లాంటి వారికి సహకారం అందిస్తున్నటువంటి దాతలు కూడా ముఖ్యంగా ఈ రోజు వారు తిరుపతి గారి ఆధ్వర్యంలో, రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇంత దూరం నుంచి 60-70 కిలోమీటర్ల దూరంకి వచ్చి వాళ్ళ స్టాఫ్ అందరిని తీసుకొచ్చి, ఒక 15 మంది స్టాఫ్ని తీసుకొచ్చి, మెడిసిన్ తీసుకొచ్చి, ఒక క్వాలిటీ
ఏదో మనం మెడికల్ క్యాంప్ పెట్టినామంటే పెట్టి ఏదో 4 గోళీలు ఇచ్చినట్టు కాకుండా వారి యొక్క మెడిసిన్ ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ దాంట్లో కమిట్మెంట్ కూడా కనబడుతుంది. ఈ సందర్భంగా మన సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తాం. మీరు దయచేసి ఇంకా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల మీ సేవలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన మా దినేష్ మిత్రునికి సోదరునికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలే కావచ్చు, ఇట్లాంటి మా తమితాశం ఇంకా మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది కాబట్టి ఇది పెట్టే సమయంలో వీరేందరూ చాలా తక్కువ సందర్భాల్లో వచ్చి మమ్మల్ని అసలు మామూలుగా ఎప్పుడు అడగడు, దేవుడే నడిపిస్తున్నట్టుగా నడుస్తూ ఉండాలి. కాబట్టి ఆయనకి ఏ సహకారం అవసరం ఉన్నా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ మేము ఆయన తోడ్పాటుగా ఉంటామని తెలియజేసుకోండి. ఎవరు ఆపదలు ఉన్నా కానీ సంప్రదించాల్సిందిగా కోరుతాము. కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ ప్రోగ్రాం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. 75 సంవత్సరాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని బాయ్స్ కాలేజీలో కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందని, పచ్చదనం పరిశుభ్రత కాన్సెప్ట్తో ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ చేయించున్నామని సిబిఈయు వైస్ చైర్మన్ తిరుమల రెడ్డి, స్టేట్ కమిటీ సభ్యులు కామ్రేడ్ సందీప్, దినకర్, పి ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వహించారు. తర్వాత ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి ఈ ఇయర్ మొత్తం, అంటే 75 ఇయర్స్ వారోత్సవం నడుస్తుంది. సో దాని సందర్భంగా మేము మా కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ లెవెల్లో డిసిజన్ తీసుకునింది అంటే ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లో సెంట్రల్ లెవెల్లో ప్రోగ్రాములు జరపాలని. సో అవి ప్రోగ్రాంలు మామూలు ప్రోగ్రాం కాకుండా దేశానికి ఉపయోగపడేటివి, ప్రజలకు ఉపయోగపడేటివి విధంగా సోషల్ ఐడెంటిఫికేషన్ లాగా ఉండాలని ఉద్దేశంతో మేము ఈరోజు మహబూబ్నగర్ యూనిట్ చెట్లు నాటే ప్రోగ్రాం పెట్టాం. ఇది ప్రకృతికి సహకరించి ప్రకృతి అందాన్ని ఇచ్చి అందరికీ ఆక్సిజన్ ఇస్తుందని కాపాడుతూ ఒక నోబెల్ క్లాజ్గా ఉంటుందని మేము ఈ డిసిజన్ తీసుకున్నాం. సో దానికి ఆ సందర్భాన్ని పూనుకొని ఈరోజు మేము కామ్రేడ్స్ మేమంతా కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ మహబూబ్నగర్ యూనిట్ టీము అందరము ఇక్కడికి దూరం నుంచి కూడా వచ్చిండ్రు. వీళ్ళు కర్నూలు నుంచి, గద్వాల్ నుంచి, లింగన్వాయి, క్యాతూర్ బ్రాంచ్, మహబూబ్నగర్ లోకల్, వనపర్తి నుంచి కూడా ఒక కామ్రేడ్ వచ్చిండ్రు. సో మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం. ఇది మా వివరణ ఈ కార్యక్రమం గురించి. సిబియు జిందాబాద్ 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 సిబియు జిందాబాద్ 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 ఏబిఏ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. మా సందర్భంగా కూడా ఈరోజు మాకు చాలా ప్రోగ్రామ్ ఉంది. మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ పడగొట్టి ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసుకుంటాం. చాలా 18-20 కోట్లతో మేమంతా ప్రోగ్రామ్ అక్కడ ఉండే సీనియర్ సిటిజన్స్ కనుక మేము ఓల్డ్ ఎంత ఉండాలని చూపెట్టాలని అన్నట్టు ఫోటో తీయాలని మా ప్రోగ్రామ్ ఉండే. కానీ మన రెడ్డి గారు పిలిపించడం చేసినందుకు అది కూడా 12 గంటల ఇక్కడ వచ్చాడు. ఆ సందర్భం కూడా మీ యూనియన్ నుంచి మేము కెనరా బ్యాంక్ ఎప్పుడు అడగాలి, మేము చిన్న సిటిజన్స్ గారు అందరూ కూర్చుంటారు, 2 బెంచీలు ఇస్తే మాకు చాలా సంతోషం. స్వార్థము అందరు స్వార్థము 2 బెంచీలు ఇంతవరకు అడగలే, సందర్భం వస్తే అడుగుతామని. అందులో కూడా మా అపార్ట్మెంట్లో ఆయన ఒక లీడర్, మాట తీరు, మంచి తీరు, అందరితో కలుపుకోపోయే మనిషి. ఆవేశంగా మేము మాట్లాడు, వయసులో పెద్దగా ఆవేశంతో మాట్లాడినా కానీ కాంప్రమైజ్గా శాంతంగా అవుతుందని మనసు నొప్పియకుండా చేస్తున్నాను. మీ మీద నా మీద మీకున్న అభిమానానికి ఉన్నమాట చెప్పాలి. ఇప్పుడే సార్తో చెప్పిన ఆ సార్తో వర్మ సార్ ఈ కార్యక్రమం గురించి మా రిటైర్డ్ కామ్రేడ్ రమణ వర్మ గారు కెనరా బ్యాంక్ నుంచి ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఒకప్పుడు ఎంప్లాయీస్ యూనియన్లో ఇక్కడ మేమంతా ఎంప్లాయీస్ యూనియన్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే స్ఫూర్తి ఆయన్నే మమ్మల్ని పైకి తీసుకొచ్చింది యూనియన్లో. సో ఐ వెల్కమ్ కామ్రేడ్ రమణ వర్మ గారు అండ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. నమస్కారం. కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ ప్లాటినం జూబ్లీ ఏఈడి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి లోకల్ కాస్ట్ తోటి మనము సమాజ సేవలో ఎప్పుడు కెనరా బ్యాంక్ ముందు ఉంటుంది. ఆ విషయం మొదటి నుంచి మా కాంగ్రెస్ అందరికీ వచ్చి పెద్దలు కూడా
నన్ను కూడా ఇన్వైట్ చేశాను. దాంట్లో ఉన్నప్పుడు కూడా మా యొక్క సొంత ఖర్చులతో మేము సోషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చేస్తూ స్కూల్ పిల్లలకు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కానీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బుక్స్ బ్యాగ్స్ అటువంటివన్నీ మేము సప్లై చేస్తూ మేము ఇటువంటి సోషల్ ఆర్గనైజేషన్ అంటే సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తూ వచ్చాము. ఇప్పుడు చేస్తున్నాం, ఇకపై కూడా ఇది కంటిన్యూగా ఉంటుంది. కెనరా బ్యాంక్ అంటే బయట ఎట్లా ఉందంటే సొసైటీలో సర్వీస్ మంచిగా ఉంటుంది, మంచి కస్టమర్ సర్వీస్ బాగుంటుంది అని ఒక పేరు ఉన్నది. అది ఎప్పుడు నిలబెట్టుకోవాలని మా కొలీగ్స్కి నేను ఎప్పుడు కోరుతూ ఉంటాను. ఇప్పుడు కూడా ఆ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి కానీ తర్వాత బ్యాంక్ తరఫు నుంచి కూడా వాళ్ళని ఒకటే కోరుతున్నాను. తర్వాత మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పేసి ఇప్పుడు కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలని కోరుతూ ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.